ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసయ్యా మీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినంలో ప్రభా మేమందరం కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని పొగడడానికి అయ్యా నీ సన్నిధానంలోకి వచ్చాము ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కొరకు బలి అయిన యేసయ్యా, మా కొరకు మరణించిన యేసయ్యా, మా కొరకు తిరిగి లేచిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఇదిగో పాటలతో మిమ్మల్ని ఆరాధించబోతున్నాము ప్రభా. ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి, నడిపించండి రాజా. నీకు స్తోత్రాలు. వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రార్థనను ప్రారంభం చేస్తున్నాము నాయన ప్రభా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నేను ఆత్మీయంగా పాటలు, ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయమని, ప్రార్థన ఆది నుండి అంతం వరకు మీరే నడిపించమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ స్తుతి నీకే మా యేసు దేవా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దామండి. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము.
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, పరిపూర్ణానికి వందనాలు, శక్తిమంతుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు నాయన. మా ప్రభు నీకు స్తోత్రము 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 నాయన. నీవెంతైనా నమ్మదగిన వారివి, నమ్ముకున్న వారివి, నమ్మకమైన వారివైతే ఉన్నావు మా ప్రభు. నీకు వందనాలు వందనాలు నాయన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
యేసయ్యా మీకు వందనాలు. అవును ప్రభువా, నజరేయుడా మా యేసయ్యా, ఎన్ని యుగాలకైన మా ప్రభువా, మా ఆరాధ్య దైవము మీరే. మీరే కలవెత్తి ఆయన మీ నామాన్ని కనబడుతుంది. ఒక వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలైనా. ఆకాశ గగనముల సహితం మీ జ్ఞానంతో పరచిన వారిని ఆయన, శూన్యంలో ఈ భూమిని ప్రలాదించిన వారిని కూడా ఆయన వందన. మీకు స్తుతి స్తోత్రం ఆయన మా ప్రభువా. అగాధ సముద్రములకు ఆయన ఎలలో వేసిన వారిని నీవే మా ప్రభువా. ఆ జలం లాంటి సమస్యలు మా మీద ఆయన నాయన మా ప్రభువా, వాటిలన్నిటిలో నుండి కనిపించిన వారు కూడా నీవే మా ప్రభు. మీకు వందనాలు ఆయన. సియోను శిఖరాగ్రము మీ సింహాసనమైనట్టు మేము చూస్తున్నాము మా ప్రభువా. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మా ప్రభువా, యోగ్యతను కలిగించిన వారి ఆయన నీవే మా ప్రభువా. మంచి వారి వరకు ఎవరైనా ఏమైనా తెగించవచ్చును కానీ మేము ఇంకా పాపమై ఉండగా ఆయన యుద్ధ కాలమున భక్తిహీనుల వరకు ఆయన ప్రాణం తెచ్చిన వారి నీవే మా ప్రభువా. అయా మీకు వందనాలు నాయన, వందనాలు నాయన. అయా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఓ గ్లోరీ గ్లోరీ ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. Yeah.
యేసయ్యా మీకు వందనాలు అయ్యా. అయ్యా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామా ప్రభువా. అయ్యా నీవు ప్రేమాపూర్ణుడివి, ప్రాణనాథుడివి నాయన. మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన వారికి నీవే మా ప్రభువా. అయ్యా మేము మా జీవిత కాలమంతా మిమ్మల్ని భావి స్తుతించిన, మిమ్మల్ని కొనియాడిన మా ప్రభువా, మేము మీ రుణము తీర్చలేము మా ప్రభువా. ఆయన మీ ప్రేమ మా ప్రభువా లోయల కంటే లోతైనది మా ప్రభువా. మా యేసు మీ ప్రేమ నాయన గగనం కంటే ఎత్తైనది. కలవరిలో మీరు మాపై చూపిన ప్రేమ మా ప్రభువా. ప్రభువా మీ ప్రేమ ఎలయంతో ఇహమందైనను పరమందైనను మా ప్రభువా వెలకట్టలేని మీ ప్రేమ బట్టి నీకు వందనాలు మా ప్రభువా. ఆయన విలువైన మీ ప్రేమను బట్టి, నాకై బలి అయిన మీ ప్రేమను బట్టి మా ప్రభువా మీ కృతజ్ఞత మీ స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాయన మరణము కంటే బలమైన మీ ప్రేమను బట్టి, పునరుద్ధాన ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. మరణపు పురుగును విడిచిన మీ బలమైన ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. ఆవి కోసం మీ రక్తం కాచి రక్షణ ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు మా ప్రభువా. నాయన గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన మీ ప్రేమను బట్టి నాయన మా ప్రభువా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాకై బలి అయిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసు నాయన మీకు వందనాలు నాయన. యేసు రక్షగా మీకు వందనాలు. మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు నాయన. ప్రభు మీకు వందనాలు వందనాలు నాయన. ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా. మైటీ లార్డ్ జీసస్ హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు వందనాలు నాయన. ఓ గ్లోరీ జీసస్ హల్లెలూయా. అందరూ కూడా మౌనంగా ప్రభుని ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇది ప్రభుని ధ్యానం చేసే సమయం. ఈ సమయంలో మన సిస్టర్ శ్యామల గురించి ప్రార్థించాల్సింది వారికి కోరుచున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. వేలాది పూజలతో స్తుతింపబడుతున్న నా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా మరి నేనంతే మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవా వందనాలు స్తోత్రాలు ప్రభు. జూన్ 7వ తారీఖు వరకు మీరు ఎక్కచాటును భద్రపరుచుకున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. సంఘాన్ని అంతటి మీ ఎక్కచాటును భద్రపరుచుకున్న విధానం బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. వందనాలు స్తోత్రాలు ప్రభు. మరి వాటి మీరున్నారని నమ్ముచున్నాను ప్రభు. మరి ఆరాధనంతట్లో మీరు ఉండండి ప్రభు. వచ్చే బిడ్డలందరూ సకాలంలో వచ్చేటట్టు దయచేయండి దేవా వందనాలు స్తోత్రాలు ప్రభు. మరి వాక్యం మీరు గ్రహించుకునే మనసును మాకు దయచేయండి ప్రభు. మరి మీ కుమారుని వాక్యం చాటును భద్రపరచుకుని తండ్రి వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. వందనాలు స్తోత్రాలు ప్రభు. అనుదినము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు. అయ్యా మా కొరకు శిలువ మరణం పొందిన యేసయ్యా వందనాలు ప్రభు. అయ్యా శిలువయాగం పొంది మా కోసం మరణించిన దేవా వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా మేమందరం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మన మరణానికి మా నాథ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రము. మరి ఈ సమయంలో 23వ కీర్తన వచ్చి మరి శ్యామ్ కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. 23వ కీర్తన. మనమందరం అలాగే నిలిచి ఉన్నట్లయితే వారు వచనం మనకి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన దాన్ని మనం చదువుతాం. హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కరయు
నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మరి దేవుడు చాలా అద్భుతమైన ఎన్ని రోజులని ఇప్పుడు ఈ దగ్గర ఎన్ని రోజులని కరోనా లాక్డౌన్ 76 రోజులు. పర్లేదు, 70 సంవత్సరాలు కదా. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? 70 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. అంటే ఇంకెక్కువే ఉన్నారు. అయితే ఇదంతా కూడా మనం చూస్తే ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఆమోసు గ్రంథంలో ఒక్క మాట చదివి వినిపిస్తాను నేను అట్లా వాక్యం కొరకు మరి మన మధ్యలో ఉన్న ప్రియ కుమారుడు చక్రవర్తి మరి వాక్యానికి రెడీగా ఉండాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథం అనుకుంటా. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే ఏమనుందంటే, రాబో దినముల యందు దేశములో నేను క్షామాన్ని పుట్టిత్తును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలు యవనులను దప్పి చేత సొమ్మ చిల్లుదురు. సోమ్రోను యొక్క దోషమునకు కారణము దానిని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇక లేవకుండా కోరుదురు. చాలా అద్భుతమైన మాట ఈ మాట కదా. రాబో దినములలోనంట ఏమైంది? 70 రోజులు ఏమైపోయింది? అబ్బా, ఆదివారం శ్రీ చక్కగా చర్చికి వెళ్ళేదాన్ని అని అనుకున్న వారి పరిస్థితి ఇప్పుడు ఏమైంది కదా. ఎందుకంటే ఐగుప్తులో కలుగు చేసిన దగ్గర 11-12 రోగాలు అవి ఎవరికీ తెలియవు. మోషే రమ్మని ప్రార్థన చేసి వచ్చింది, అవి వెళ్ళిపోయింది పొమ్మంటే. ఐగుప్తీయులు దానికి బలి అయిపోయారు, అది వాళ్ళకి తెలియదు. అవి ఐగుప్తులో ఉన్న ఫరో రాజుకు తెలియదు, ఫరో ప్రజలకు తెలియదు, మోషేకి తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకు అసలే తెలియదు. కానీ వారి దేవుడైన యెహోవా మాత్రమే ఎలాంటి కార్యములు చేయగలరు. కరోనా గురించి ఇప్పటి వరకు ఇంకా అధ్యయనం ఏమంటున్నారు, ఇంకా అధ్యయనం చేస్తూనే మన వైద్యులు ఇంకా ఎన్నో రకాలుగా కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కానీ వారికి అంతు పట్టని పరిస్థితి కదా. అయితే చేసిన వారికి ఏం తెలిసింది అంటే, చూసిన వారికి ఏం తెలిసింది, డాక్టర్కి ఏం తెలిసింది, మనం చెబితేనే తెలిసింది. అంతేనా? డాక్టర్ తెలిసేది ఏంటంటే, మనం చెబితేనే నాకు సర్దయింది, లేకుంటే నడువు నొప్పిగా ఉంది, కడుపులో నొప్పిగా ఉంది చెబితేనే దానికి ఏదన్నా చేయగలడు. కానీ చేసిన వారు ఉన్నారు. మన తల్లి గర్భములు మన రూపింపబడక మునుపే, మనకి అవయవాలు రాక మునుపే, మనం పిండముగా ఉత్పత్తి కాక మునుపే ప్రభు మనల్ని చూసి ప్రియులారా, మనం మాత్రమే పుట్టాలని ఆయన సంకల్పంలో ఉన్నదని చెప్పి మనం చూస్తా ఉన్నాం కదా. మనల్ని ఎందుకు చేసిందో తెలియదు, కానీ మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. కానీ ఈ లోకంలో లేకుండా ఈ హైదరాబాద్లో కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ మనల్ని దేవుడు పిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే నతనేలుతో మాట్లాడిన మాట, ఫిలిప్పు చెప్పిన మాట, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఎస్, వచ్చి చూడు. ఫిలిప్ అన్న మాట, వచ్చి చూడు. అయితే ప్రభుని చూసి నతనేలు మాట్లాడిన మాట, నిజముగా నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పిన మాట మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుక మరి ఈ యొక్క మనము యెహోవా మాట కొరకు అది క్షామముగా ఉన్నది. ఆయన మాట కొరకు లేకుంటే ఆయన సన్నిధి చేరాలని భక్తుడు రాసిండు. నేను ఎంతగానో నా దేవుని సన్నిధికి వెళ్ళాలని నా ప్రాణం ఎంతగానో ఆశపడుతున్నది కదా. 42వ కీర్తనలో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. నా దేవుని యొక్క మందిరముకు వెళ్ళవలని నా ప్రాణం ఎంతగానో తృష్ణ కూర్చున్నది అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాన మరి ప్రభుని హృదయపూర్వకంగా స్వీకరించిన పొడవబడిన వాళ్ళందరూ కూడా అదే మంట కలిగి ఉన్నారు. పైన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పైనే ఉన్నారు. వారిని ఇంకొక వారమైన పర్లేదు, ఎగ్గొట్టినా పర్లేదనే పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటిది మంచిది కాదని చెప్పి చెబుతున్నాం. కనుక నా ఈ మాటలు ముగిస్తూనే ఉన్నాను. మరి ఈ సమయంలో వాక్యము పంచుకోవాల్సిందిగా మరి మా ప్రియులు వీరి కుమారుడు చక్రవర్తిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దేవునికి అన్నాను, అందరూ బాగున్నారు. దేవుని కృపను బట్టి అందరూ బాగున్నాం. మనం అందరూ చూస్తూనే ఉన్నాము, న్యూస్ ఛానల్ ఫాలో అవుతూనే ఉన్నాము. అందరికీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కరోనా గత 3 నెలల నుంచి అంత విజృంభిస్తుంది. కానీ దేవుని కృపను బట్టి, మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి, మనం కూడుకుంటున్న విధానాన్ని బట్టి, మనకున్న ఆశను బట్టి, దేవుని పట్ల మనకున్న ఇష్టాన్ని బట్టి, దేవుని మన పట్ల ఉన్న ప్రణాళికను బట్టి ఇప్పటి వరకు అది మన దాకా రాలేదు. అందరి బట్టి ఇంకొకసారి గట్టిగా చెప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. నిజానికి అంటే కరోనా స్టార్టింగ్లో ఒక ఊరిలో ఒక మాస్టర్ గారు ఛాలెంజ్ చేశాడంట, మాకు రాదు అని. అయితే ఆ తర్వాత పోస్టింగ్ పెట్టారు, ఆ సేవకుడికి కరోనా వచ్చింది. చాలా బాధ వేసింది. అదే పాస్టర్ గారికి కూడా వస్తున్నారు కరోనా అని. కానీ నిజంగా దేవుని కృపను బట్టి, ఆయనకి దేవునికి ఉన్న వ్యక్తిగత విషయాలను బట్టి దేవుడు ఏమో అవకాశం ఇచ్చి ఉండొచ్చేమో, కానీ మనకి దేవుడికి ఉన్న వ్యక్తిగత విషయాలను బట్టి, మనం దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇప్పటి వరకు అయితే మనకి అలాంటి అపాయం ఏమీ మన దగ్గరికి రాలేదు. అందుని బట్టి గట్టిగా ఇంకొకసారి దేవుడికి చెప్పడం బట్టి దేవుడికి మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఒక చిన్న మాట చెప్పి మనం వాక్యంలోకి వెళ్దాం. ఏమంటే, ఫరో రాజు తెలుసు కదా. ఫరో రాజు ఏం చేశాడు? ఫరో రాజు ఇప్పుడు మనం పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన ఒక కామెంట్ పెట్టాడంట. అందరికీ వచ్చి ఉంటుంది. ఎవరిని పెట్టాడంటే, అదే మీకు వచ్చిన ఒక తెగులకే మీరు అట్లా కొత్తనం అయిపోతా ఉన్నారు. అయ్యా మాకు 10 తెగులు పంపించాడయ్యా, మేము ఎవరు చెప్పుకోవాలి? 10 తెగులు అటు నుంచి ఇంట్లో కొడుకును కూడా చంపేశాడు ఆయన. గొర్రె ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన ఏం చెప్పాడు దాన్ని బట్టి నడుచుకుంటారా బాబు అని ఫరో తన ఇన్నర్ వాయిస్ చెప్తా ఉన్నాడంట. పాపం ఎవరు అది ఆ ఇంటెలిజెంట్ ఆ థాట్ అసలు ఆ పర్సన్కి ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. అప్డేట్ పెట్టాడు. నిజంగా అలాంటి దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పండి బట్టి దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కదా, ఆమోస్ గ్రంథంలో ఒక తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఎరిమియా గ్రంథంలో రాయబడతా ఉంటుంది కదా, యెహోవా దేవుడు అంట తన ఆయుధాగారములో నుంచి ఒక ఆయుధాన్ని మన మీద వదులుతాడంట. ఆమేన్. ఏంటి అంటే ఆయన ఆయుధాలు ఏంటి? ఫరో గారిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడు కదా. ఈ ముందర 1 సంవత్సరం పాటు చెప్తానే ఉంటాడు ఆయన కదా. అనుభవం కంటే గొప్ప టీచర్ ఎవరు ఉండరంట. ఆమేన్. ఫరో గారిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడు. ఏంటి ఆయన ఆయుధాలు ఏంటి అయ్యా అంటే, ఆయనకి ఫరో గారికి 10 వచ్చినాయి కదా. ఫరో గారికి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది. దేవుని కృపను బట్టి మనందరం దేవుని మహింపరిచే వాళ్ళంగా మనం ఉండాలా, దేవుని స్తుతించే వాళ్ళంగా మనం ఉండాలా, దేవుని ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల కన్నా 1వ అధ్యాయంలోకి వెళ్దాం. త్వరగా ముగించేసుకున్నాం. జాగ్రత్తగా అంటే అంత అనుభవం లేదు, అయినా దేవుని కృపను బట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటనే జాగ్రత్తగా మీకు నాకు నేర్చుకునే రీతిగా
దేవుడు ముందుకు నడిపిస్తాడని ఆశపడుతున్నాను. దేవుడికి వందనాలు. కీర్తన గ్రంథం మనం మొదటి అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమేన్. చాలా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో ఉపమానం చెప్తా ఉంటాడు దేవుడు కదా. 3 నెలలు ఉంటాయంట. ఏమేంటి? ఏ నెలలో? రాతి నెల, మంచి నెల. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీటి కాలంలో యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఇక్కడ చెట్టు ఎప్పుడు ఫలం ఇయ్యదట. ఎప్పుడు ఇస్తుంది? దానికి ఒక టైం ఉంది, దానికి ఒక సమయం డిసైడ్ చేశాడు దేవుడు. ప్రతి చెట్టు ఇప్పుడు మనం చూస్తే మనం తీసుకుంటున్న ప్రతి మన నాటే చెట్టు కానీ, మనం చూసే చెట్టు కానీ, అడవిలో చెట్టు కానీ, పొలాల్లో చెట్టు కానీ, ఏది కూడా దానికి ఒక టైం ఉంది కదా. ఇప్పుడు వరి ఒక 3 నెలలు 4 నెలలు పండుద్ది. ఆ తర్వాత 5వ నెల 6వ నెలలో మనకి పంటేస్తుంది. పత్తి, జామ, ఏది తీసుకున్నా కానీ దానికి ఒక టైం ఉంది. ఆ టయానికి అదేం చేయాలి? ఫలం ఇవ్వాలి. ఆ టైంకి అదేం చేయాలి? ఫలం ఇవ్వాలి. ఆ టైంకి ఫలం ఇవ్వాలి కాబట్టి నేను ఆ టైంకే వాటర్ తాగుతాను, ఆ టైంకే నేను ఇలా ఉంటాను, ఆ టైంకి నేను మలుస్తాను అంటే సెట్ అవుతా? లేదు. ఏం చేయాలంటే అక్కడ రాయబడతా ఉంది, అతడు నీటి కాలువన నాటబడినదై. అతడు నీటి కాలువలో నాటబడాలంట. దానిపైన మనం జ్ఞాపకం చేసుకుంటే దివారాత్రములు ఏం చేయాలంట? ధ్యానించే వాళ్ళుగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరండి. నాటబడుతున్నాం అంతే. ఏం చేస్తా ఉన్నాం? నాటబడతా ఉన్నాము. నాటబడిన మనము ఈ కింద మాటను మాత్రం పట్టుకుంటున్నాం. ఏ మాట? ఫలించట్లేదు. నాటబడుతున్నాము కానీ ఏ మాట పట్టుకున్నామా అంటే ఫలించట్లేదు అనే మాట పట్టుకొని ఆ మందిరం కాదు, అక్కడికి వెళ్తే ఫలించట్లేదు, ఈ మందిరం కాదు, ఇక్కడికి వెళ్తే ఫలించట్లేదు, ఇలాగుంటే ఇక్కడ ఫలించట్లేదు, ఇంకోసాటికి వెళ్తే ఇంకోలాగా ఉంటుందేమో అని ప్రయాసపడుతున్నాం. కానీ నాటబడలేదు సరైనదా కాదా అని మనం పరీక్షించుకునే స్థితిలో ఈరోజు ప్రతి విశ్వాసి ఎవరు లేరండి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకున్న ఈ మధ్యాహ్నం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని యెషయా గ్రంథంలోకి వెళ్దాం పదండి ఒకసారి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారా అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చివరి లైన్ నుంచి చదువుదాం. నేను చదువుతున్నాను, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చివరి నుంచి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బూరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఆమేన్. ఇక్కడ ఫస్ట్ మనం చదువుకున్నాము, మనము మన సమయం వచ్చినప్పుడు ఫలిస్తాము అని. ఇప్పుడు మనం చదువుకున్న మాట జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన రాళ్ళని తొలగించేశాడంట, ముళ్ళ కంపలు ఏమైనా ఉన్నా కానీ తొలగించేశాడంట, వాటిని ఆ పొలాన్ని నీట్గా దున్నాడంట. దున్నిన తర్వాత అక్కడ చూడండి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తీసుకురాలేదు కదా. ఇది మనం అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళి ద్రాక్షలు కొనేటప్పుడు ఎవరైనా టేస్ట్ చేయకుండా కొనేవాడు ఉన్నారు ఎవరైనా మీలో? పాపం వాడు అమ్ముకునేవాడు అలా 10 మంది వచ్చి 10 మంది టేస్ట్ చేస్తే దగ్గర ఒక 1/4 కిలో వాడుతాడు రోజు. ఆమె ఆయన రాస్తా ఉన్నాడు కదా, శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి ఏం చేశాడంట? బేసికల్గా అది ఎలాంటి ద్రాక్షలు ఫలించాలి, ఎలాంటి ఫలాలు అది ఇవ్వాలి, ఎలాంటి ఫలితం ఆ ఓనర్కి ఇవ్వాలి? శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలే ఇవ్వాలి. అంతేనా? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంట ముందుగానే విత్తనాలు రాలేదు, ఫలం రాలేదు, కాయలు రాలేదు, రాకముందే ఆయన బూదు చోట కట్టించాడంట. అక్కడ ఇంకోటి చేశాడు. ఆయన ఏం చేశాడు? తొట్టిని ఒకటి తొలిపించేశాడు ఆల్రెడీ. దేనికండి తొట్టి? దేనికి? ద్రాక్షరసం కోసం. అంతేనండి.
దేనికోసం? ద్రాక్షారసం కోసం. దేవుడు మనల్ని పుట్టించాడంట, దేవుడు మనల్ని తన ప్రజలుగా స్వీకరించాడంట, దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి, మనం అక్కడ ఉండడానికి ఆల్రెడీ మన కోసం స్థలాన్ని సిద్ధపరిచాడంట. కానీ ఇక్కడ చూద్దాం పదండి, 2వ వచనం. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను, దాని మధ్యన బూరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. కానీ ఏనాటది? కారు ద్రాక్షలు కాసెను. ఆమేన్. ఏమంటే ఆయన తెచ్చినండి కారు ద్రాక్షలు? ఏం నాటాడు? మాట్లాడు. ఏం నాటాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటాడు. ఏం ఫలాలు రావాలా? శ్రేష్టమైన ద్రాక్షాలే రావాలా. ఇప్పుడేమొచ్చినాయి? కారు. పాపం ముందుగానే ఆత్రం పాపం ఇష్టం కొద్ది, అరే నా పిల్లలే కదా, నేను నాటిందే కదా, నాకు తెలుసు కదా, నేను ఇత్తనం వేసిందే కదా, నేను పని మాదిరి తీసుకొచ్చి నాటిన చెట్టే కదా, నాకు తెలుసు కదా, ఏ పంట వచ్చిందో నాకు తెలుసు కదా, దాంట్లో ఎంత తీపి ఉంటుందో నాకు తెలుసు కదా అని ముందుగానే ఆలోచించి ఆశపడి ఆయన తొట్టి కూడా తొలిపించుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ఏం చేశాడు? తొట్టి కూడా. కానీ ఆయన ఆ నది మీద, నది ఒడ్డున నాటబడిన ఏ ఒక్క చెట్టు కూడా తన కాలం ముందు ఫలం మాత్రం ఇవ్వట్లేదు. తనకి ఇవ్వవలసిన ఫలాన్ని ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఏం ఇచ్చిందంట? కారు ద్రాక్ష. ఏం చేయాలండి దాన్ని? ఏం చేస్తారు కారు ద్రాక్షని? ఏం చేస్తారు? మాట్లాడు. ఏం చేస్తారు? పీకేస్తారు, నరికేస్తారు కదా. మత్తయి సువార్త రాయబడతా ఉంటుంది కదా, ఇదిగో ఫలించని ప్రతి చెట్టు మొదల దగ్గర ఏముందంట? ఆమేన్. ఫలించని ప్రతి చెట్టు మొదల దగ్గర ఏముందంట? ఏముంది కదా? అడుగు బాగాన గొడ్డలు పెట్టి ఉందంట రెడీగా. ఈయనేమో మన జ్ఞాపకం చేసుకుంటే తొట్టి తొలిచేశాడు, అక్కడేమో గొడ్డలు పెట్టి ఉంది. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం ఉన్న దినాలు అలాంటి దినాలేనండి. మన ముందున్న దినాలన్నీ కూడా, అంటే మనం ఇప్పటి వరకు చూసి వచ్చిన దినాలన్నీ కూడా మనకు అవకాశం ఇస్తూనే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం గొడ్డలి పెట్టి ఉంది. ఆ అవకాశాన్ని మనం వాడుకుంటే, శ్రద్ధగా మనం దాన్ని నేర్చుకొని మన జీవితాలు ఫలిస్తే, ఆత్మ ఫలములు మనం ఫలించినట్లయితే ఖచ్చితంగా ఆ గొడ్డలి మనల్ని ఏమి చేయదండి. మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు గ్రంథంలో రాయబడతా ఉంటది కదా, తీయొద్దులేండి. సౌలు గారికి ఆత్మ వచ్చిందంటే ఫస్ట్ ఏమొచ్చింది? దేవుని యొద్ద నుంచి ఆత్మ వచ్చిందంట. ఆత్మావేశం కలిగిన వాడుగా అతను ఎదిరించిన ప్రతి ఒక్క రాజ్యానికి, ప్రతి ఒక్క రాజు దగ్గరికి, ప్రతి ఒక్క ఎవరైతే ఎదిరించారో వాళ్ళందరి దగ్గరికి కోడ ఎడ్లను కొట్టుకొని వాటి ముక్కలుగా చేసి ప్రతి ఒక్కరికి పంపించాడంట. జాగ్రత్త, వీటి పరిస్థితి మీరు కూడా నన్ను కనుక ఎదిరిస్తే అని ఆత్మావేశం కలిగిన వాడిగా చేశాడంట. కొన్ని దినాలు గడిచిన తర్వాత మళ్ళీ దేవుని యొద్ద నుంచి ఇంకొక ఆత్మ వచ్చిందంట. ఆమేన్. దేవుని యొద్ద నుంచి ఇంకొక ఆత్మ వచ్చిందంట. ఇదిగో మన జీవితం మనం దేవునికి ఇష్టంగా ఉన్నట్టయితే దేవుని ఆత్మతో మనం పనిచేస్తాం. మనం దేవునికి ఇష్టం లేని వారంగా ఉండి మన తనగా కారు ద్రాక్షలు ఫలించే వారంగా మనం ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో గొడ్డలి మన మీద పెట్టి ఉంది. దేవుని యొద్ద నుంచే వచ్చే దురాత్మ అది. మనం అనుకుంటాం కదా, ఇదిగో నాకు కూడా ఆత్మ వచ్చింది అంటే చాలా మంది ఊగిపోతూ ఉంటారు. దేవుని ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంటుంది? మత్తయి సువార్తలో రాయబడతా ఉంటుంది కదా, ప్రభువు ఆ రాత్రి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు మోకరించి. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్తాను ప్రభు, నన్ను పంపించు అంటా ఉన్నాడు. ఇష్టపడి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన ఇక్కడ పడాల్సిన శ్రమ తెలిసి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ మత్తయి సువార్తలో సిలువ వేయబడే టైం వచ్చేసరికి ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి. ఎందుకన్నాడండి ఆ మాట తెలుసా మీకు? ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? ఇదిగో పాత నిబంధన మనం చెప్తా ఉన్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో పాపం ఉన్న చోట తండ్రి ఉండడండి. పాపం ఉన్న చోట మన జ్ఞాపకం ఇదే. సౌలు గారు మొదట పరిశుద్ధుడిగా ఉన్నాడు, సౌలు గారు మొదట రాజుగా ఉన్నాడు, సౌలు గారు మొదట దేవుడు సిద్ధపరుచుకున్న రాజుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయనకి పాప తలంపులు వచ్చినాయో ఆయన దగ్గర నుంచి దేవుని ఆత్మ ఏమొచ్చింది? దురాత్మ ఒకటి వచ్చి ఆయన్ని అతలాకుతలం చేసిందంట. ఆమె దేవుని ఆత్మ ఉంది, దేవుని యొక్క నుంచి దురాత్మ కూడా
ఆ రెండు మన దగ్గరికి రావాలి అంటే అది మన ప్రవర్తన బట్టి. దేవుడు మంచి మాట అంటూ ఉంటాడు కదా, అమ్మా మిమ్మల్ని డిక్టేట్ చేయడానికి నేను ఇక్కడ రాలేదు, మీ ముందు 2 దారులు పెట్టాను నేను. ఆమె మీ ముందు 2 దారులు మీ ఇష్టం. కాకపోతే ఆ తర్వాత అదే ఏంటంటారు కదా, టీవీలోనేమో తాగేది మందు ఈ సీరియల్ అయినా చూపిస్తూ ఉంటారు, కింద డిస్క్రిప్షన్ ఒకటి రాస్తారు డిస్క్లైమర్ అని. అది అంటే చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది అనమాట. బైబిల్ కూడా దేవుడు అట్నే చేస్తూ ఉంటాడు, తినుము తాగుము శిక్షించుము మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని కింద డిస్క్లైమర్ స్టార్ గుర్తు. ఏంటిదంట తీర్పు దినమందు మీరు లెక్క చెప్పవలసి ఉన్నది. అది డిస్క్లైమర్ స్టార్ గుర్తు అన్నమాట. మనం అక్కడో కదా కింద స్టార్ గుర్తేసి పైన పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని ఫ్రీ 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 అని పెడతారు, చిన్న అక్షరాలతో స్టార్ గుర్తేసి కింద ట్యాక్సెస్ అప్లై అని రాస్తారు. చూసారు కూడా డిస్క్లైమర్ రాస్తారు కింద చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు, అంతే కనపడదు. దేవుడు అదే అంటా ఉన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీ ఇష్టం వచ్చిన దారిలో మీరు వెళ్ళండి, మీరు ఫలించకపోయినా మీ ఇష్టం. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, అంత్య దినం రాబోతుంది, తీర్పు దినం రాబోతుంది. ఆ రోజున మీ క్రియల చొప్పున మీరు తీర్పుకి మన లెక్క అప్పు చెప్పవలసి ఉన్నది. అప్పుడు మన దారి మనదేంటో అక్కడ చూపించవలసిన వారమై ఉన్నాము. లేకపోతే ఫుల్ హెచ్డి, ఇప్పుడు మన మొబైల్ కొనేటప్పుడు టీవీ కొనేటప్పుడు అల్ట్రా హెచ్డి, ఫుల్ హెచ్డి, ఇప్పుడు 4Kలు వచ్చింది. అక్కడ 4Kకి అది మేల అలాంటి టీవీలు వస్తాయన్న. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు అక్కడ మనకి విజువల్లో చూపించాడు. మనం ఒప్పుకోకపోతే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఆయన నాటబడిన మొక్కలంగానే ఉన్నాము, కానీ మన పనులను బట్టి మన ఆలోచనలు బట్టి జ్ఞాపకం చేసుకున్న పదని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మనం ఎలాంటి వాళ్ళకి తయారయ్యామంటే ఇవి మనం అన్ని చేస్తున్నాం, బ్రహ్మాండం చేస్తాం, అన్ని చేస్తూనే ఉన్నామండి. మనం 7వ అధ్యాయము 21వ వచనం చూడండి, మనం అన్ని చేస్తా ఉన్నాం. నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా దెయ్యాలు అనబడలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏం చేశారంట వాళ్ళు? ఏం చేశారు? వాళ్ళు దెయ్యాలు అనగొట్టారంట, ప్రవచించారంట, అద్భుత కార్యాలు చేశారంట. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? ఆయన నామాన్ని వాడితే చాలు అక్కడ కార్యము. అది గొప్ప మనుషులది కాదు, కానీ మనుషుడు వాడిన హల్లెలూయా గట్టిగా చెప్పట్లు కొడదాం. నీకు మనుషులు బట్టి కాదు, కానీ మనుషులు వాడిన నామాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే. ఇలాగనే యేసు ప్రభు వారు ఒక ఊర్లోకి వెళ్ళాడు, అక్కడ అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇదిగో ఒక మూలన మంత్రకారుడు దెయ్యాలు వెళ్ళగొట్టే ఒక ఆయన దెయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు. అది శిష్యులు గమనించారు. అక్కడికి వెళ్ళి నిల్చొని చూస్తే ఆ దెయ్యాలు వెళ్ళగొట్టే అతను మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, యేసు నామములో దెయ్యం పో అంటున్నాడు. దెయ్యం నిజంగానే పోయింది. శిష్యులకు నచ్చలా. అరే ఈరోజు పాస్టర్లు కానీ, ఈరోజు విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ అట్టే ఉన్నారండి. ఆయన శిష్యులకు నచ్చలా. అరే నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వవు, యేసు ప్రభు వారిని నువ్వు ఫాలో అవ్వకుండా నువ్వు ఆయన పేరు ఎందుకు వాడతావు? అరే నువ్వు నా మందిరానికి రావు, అరే నువ్వు మా మందిరానికి రావు, మా కార్యక్రమాలు నువ్వు పాల్గొనవు, మాతో పాటు నువ్వు ఉండవు, కానీ నీకు మాత్రం మాది రావాలా, నీకోసం మేము ప్రార్థన చేయాలా, నీకేమైనా అవసరమైతే మేము రావాలా. శిష్యులు అదేనంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇగో నువ్వు రా అని చెప్పి ఆయన లాక్కొని వచ్చి యేసు ప్రభు వారి ముందు పడేశారు. యేసు ప్రభు వారి కంప్లైంట్, అధ్యక్ష వీడు ఈ పేరు వాడి దెయ్యాలని ఎలగొడతా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట మంచి మాట ఏంటో తెలుసా? అతడు నా నామాన్ని కదా వాడుతున్నాడు, మహిమ నాకే కదా. అతని లెక్క నేను అతను ఎలా జీవించాడు అనే లెక్క ఎవరు అడుగుతాడంట? అతను అడుగుతా, నీకెందుకు? ఆమె అతను ఎలా జీవించాడో లెక్క అతను అడుగుతా. మధ్యలో నువ్వేంది? మనది మనం చేయాలా? ఆమె మన ఫలం మనం ఫలించాలా? వాడు ఎలా జీవించాడు అనేది తీర్పు ఎవరంట? అది నీకెందుకు? రోమపత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక వెళ్దాం, ఒకసారి పదం చెప్తాను. రోమపత్రిక 11 వెళ్ళిపోదాం. రోమపత్రిక
అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. జాగ్రత్తగా చిన్నగా నేను చెబుతాను చూడండి. జాగ్రత్తగా పదం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనా సరే నిరుద్ధుడు అయి ఉన్నావు. ఆమె నువ్వు ఎవడవైనా సరే, నీకు కోట్లున్నా, లేకపోతే నీ వెనకాల పెద్ద పరపతి ఉన్నా, నువ్వు మినిస్టర్ అయినా, లేకపోతే సమయవర్, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు ఎవడట? నిరుద్ధుడవే. ఏనట? నిరుద్ధుడవే. నరులారా ఇక చాలు సర్దుకోండి అంటే మనం అందరం సర్దుకొని పోవలసిన వాళ్ళమే. నువ్వు నిరుద్ధుడువే. ఏముంది ఇంకా? దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఆమె ఆమె ఎదుటివాడి విషయం మనకు అనవసరం అండి. ఎదుటివాడి సంగతి మనకి అనవసరం. దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం సంతోషంగా శ్రద్ధగా చేయవారమై ఉన్నాం. అదే ఫలించడం అంటే. దేవుడు చూసేది అదేనండి. దేవుడు చూసేది అదే. మన దేవుడు ప్రత్యేకత ఏంటయ్యా అంటే, మన దేవుడు చెడ్డు కొట్టుకొని వచ్చినా, లేకపోతే నీకు స్నానం గిడం చేసి వచ్చినా, మోటార్ గిడ కొట్టుకొని వచ్చినా, మంచిగా ఆభరణాలు దిగేసుకొచ్చినా, లేకపోతే నీకు సూటు బూట్ వేసుకొని వచ్చినా చూడ. కానీ సూటు బూట్ వేసుకొని నిల్చున్న వాడి, సూటు బూట్ వేసుకొని లేకపోతే ఆగల దిగేసుకొని పాటలు పాడే వాళ్ళని, అక్కడ కూర్చొని పండ్ల వగలు కొట్టే వాళ్ళని, మోకాల మీద ఉండి గుర్తానే ఉంటారు వాళ్ళు. వాళ్ళని కాదండి దేవుడు చూసేది. వాళ్ళ లోపల ఉన్న ఏం చూస్తాడంట? వాళ్ళ అంతరంగాన్ని చూసి దేవుడు మన దేవుడు. వాళ్ళు పైకి అలా చేయవచ్చేమో కానీ వాళ్ళ లోపల ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఫలం అక్కడి నుంచి వస్తుంది. ఆమె వాళ్ళకి ఫలము ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో మనకు కనబడుతున్నాం. ఈ ప్రార్థన పరులండి వాళ్ళు అని చెప్తాం మనం. ఎంత ప్రార్థన పరులైనా వాళ్ళకి ఇట్లా జరగకూడదండి. దేవుడు ఏంటో వాళ్ళని మనం అంటాం. అండి వాళ్ళ ఎందుకంటే మనకు తెలుసా అండి? దేవుడికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసా అండి? కొంచెం అనేస్తాం, ఉసుక్కున అనేస్తాం దేవుడిని. ఏమి అంటే ఎంత ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వాళ్ళని ఎందుకంటే ఎట్లా వదిలేసాడు అంటాం. అది దేవునికి వాళ్ళకి సంబంధించినది. వాళ్ళ కోసం నువ్వు నాటపడలా, నీ కోసం నువ్వు నాటపడ్డావు. నువ్వు ఫలించినట్టు నాటపడ్డావు. వాళ్ళని ఫలింప చేయడానికి కాదు నాటబడింది. ఆమె ఇదిగో నా జీవితం నేను ఫలించాలా, దేవుడికి ఇష్టంగా జీవించినట్లయితే నేను ఫలిస్తాను. ఎప్పుడైతే నేను ఫలిస్తానో నన్ను బట్టి దేవునికి అనేకులు ఆకర్షితులవుతారు. ఆమె నా మాటను బట్టి, నా ప్రవర్తన బట్టి ఎవరైతే దేవునికి దూరం జరుగుతూ ఉన్నారో వారి శిక్ష కూడా, వారి దేవుని ఎందుకు రాకపోవడానికి గల శిక్ష కూడా ఇదిగో వీరే అనుభవించవలసిన వారై ఉన్నారు. ఆమె దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మధ్యాహ్నం మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో దేవుడు ఆయన నాటిన విధముగా, ఆయన ఉంచిన శ్రేష్టమైన ఫలమును ఫలించే వారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని మాటను ఆలకించిన వారంగా ఉంటాం. ఇదిగో ఒక దినాన దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ స్థలాన్ని మనము స్వీకరించే వారంగా మనం ఉంటాం. ఇక మనం చూస్తే చూడండి, 2వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు చూడండి. అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? అర్థమైందా మీకు ఆ మాట? అర్థమైందండి? బైబిల్ చదవమంటే అందరూ అయ్యి చదువుకోవడం పోతా ఉంటారు. జాగ్రత్తగా మాటను ఆలోచించండి. ఓ లాగిపెట్టి కొట్టినట్టుందట. అక్కడ ఉన్న కాంటెక్స్ట్లో చదివితే ఎలా కాంటెక్స్ట్లో చదవడం అంటే డైలాగ్ డెలివరీ అంటారు. ఐడియా ఉందా మీకు? అంటే ఏంటి? అక్కడ ఉన్న మాట అనేది మనం చదవాలన్నమాట. ఎక్కడ చూడండి, అక్కడ అట్టి కార్యములు చేయ వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదాము. 3వ వచనం చూడండి. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అనుకుంటున్నావా? దేవుడు క్వశ్చన్ అండి, అది సీరియస్గా అంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధులు అయిపోయి ప్రార్థన చేయడంలోనే, లేకపోతే బైబిల్ చదవడంలోనే, లేకపోతే మంచిగా పాటలు పాడడంలోనే మనం పరిశుద్ధులు అయిపోవాలా? మనం పరిశుద్ధులు అయిపోయి ఎదుటి వాళ్ళని మనం తీర్పు తీరుస్తాం అవ్వలేదు. అక్కడ ఎప్పుడైతే మనం అలాంటి పని చేస్తా ఉన్నామో గుర్తుపెట్టుకోండి, మనల్ని బట్టి ఇంకొకటి అక్కడ రెడీ అవుతా ఉంది. దాన్ని మనం ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉండదండి. ఎందుకంటే అక్కడ మనం ఒక్కళ్ళమే. ఆమె అక్కడ మనము ఒక్కళ్ళమే. ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటామో, దేవుడు అప్పచెప్పిన పని మనం ఎప్పుడైతే చేస్తామో, మన పక్షాన్ని ఇంకొకళ్ళు ఉంటారు. అప్పుడు ఆ పని మనకి సులువు అవుతుంది. ఆమె మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఇంకొక చివరి మాట చూడండి అక్కడ. లేదా దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహాైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవే ఉగ్రతను సమర్పించు కొనుచున్నావు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉగ్రత దినం మనం ఏం చేస్తున్నాం? మనకు మనమే సమకూర్చుకుంటున్నాం ఆయన ఉగ్రత మన మీద రావడానికి. మనకెందుకండి ఆ పనులు? మనకెందుకు ఆ పనులు? ఎవరి మనకు అప్పచెప్పింది ఏదో మనం సంతోషంగా చేసుకుంటూ వెళ్ళిపోక మనకెందుకు? తాటి చెట్టు ఏం చేయాలి మాట్లాడు? ఏం చేయాలా? తాటి చెట్టు ఏం చేయాలండి? తాటికాయలే చేయాలి. కొన్ని తాటి చెట్లు చూశారు మీరు ఎప్పుడైనా? ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి? మాట్లాడరు. ఏం చేస్తాయి తెలుసా మీకు? మర్రి చెట్లు వస్తాయండి. తాటి చెట్లు చూడలేదు ఇప్పుడు? అన్నీ నేనే చెప్పాలి. ఒక తాటి చెట్టు నుంచి మర్రి చెట్టు వచ్చిందండి. తాటి చెట్టు నుంచి రాగి చెట్టు వచ్చింది. మీరు ఎప్పుడు చూడలేదా? ఒక కొన్ని చోట్ల యాప చెట్టు వచ్చింది. ఏంటి తాటి చెట్టు పని ఏంది? ఏం చేయాలా? తాటి పని తాటి చెట్టే మొలవాలా, తాటి చెట్టుకి కలిసి తాటి కాయలే రావాలా. దాంట్లోకి ఏమవుతుంది? మర్రి చెట్టు. ఏంటి దేవుడి పిల్లలుగా మనం ఉండి మన జీవితాల్లోకి ఎవడొచ్చినా యూదా పత్రికలోకి వెళ్దాం పదండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము మనం వెళ్దాం పదండి. యూదా పత్రికలోకి మనం వెళ్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఆమేన్ హల్లెలూయా ఆమేన్. చాలమ్మా. ఏం చెప్తున్నారంట? తాడి చెట్టులోకి మర్రి చెట్టు వస్తున్నారండి. తాడి చెట్టులోకి మర్రి చెట్టు వస్తుంది. మనకు తెలియకుండానే మనలోకి కొంతమంది ప్రవేశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చి అది నిజమే అని మనకి పిక్చరైజేషన్ చేస్తున్నారు. మనం అది వినగానే మనకి ఏమనిపించుద్దో తెలుసా? అమ్మ అది నిజంగానే అంటారు. ఇగో ఇప్పుడు బయలుదేరారు కొంతమంది. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం చూపించి ఇదిగో నీ తల్లిని విడిచిన ప్రత్యేక పత్రిక ఉన్నదా అనగానే వీళ్ళు మొదలయ్యారు. అంటే యెహోవా దేవుడికి భార్య ఉంది, వాళ్ళిద్దరికి పుట్టినోడే యేసు ప్రభు. అంటే యేసు ప్రభుకి ఎవరున్నారు? అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు మరి చెప్పేది అదే. ఇప్పుడు అది చెప్పే ఆ వాక్యాన్ని చెప్పి బైబిల్లో ఉన్న మాటే కదండి, కాబట్టి నిజమే కదండి అంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నిజం కదా? ఎవరు వస్తున్నారంట మన మధ్యలోకి? ఏమంటున్నారంట? కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని క్రియలను ఏం చేస్తున్నారండి? హల్లెలూయా. అలాంటి ఇత్తనము తాడి చెట్టు మీద ఫలిస్తే తాడి చెట్టు దాని పని మర్చిపోయి ఏం మొలుతుందంట? దాని తత్వం మర్చిపోయింది, దాని గాలి వదిలేసింది. దాని శరీరాన్ని కూడా దేనికి ఎత్తుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండి. తాడి చెట్టు వేరులో నుంచి నీటిని పీల్చుకొని పైన ఆకుల నుంచి సూర్యరశ్మి పీల్చుకొని ఈ రెండింటి మధ్య జరిగిన చర్య వల్ల పిండి పదార్థం ఏర్పడి అది పచ్చగా ఉంటుంది. అది ఏం చేస్తుంది? తన సమయం వచ్చినప్పుడు కాయల రూపంలో పూల రూపంలో ఇస్తూ ఉంటుంది. అంతేనా జరిగేది? ఎప్పుడైతే రాగి చెట్టు ఇస్తాం దాని మీద పడుతుందో దాని యొక్క ఉన్న మధ్యలో ఉన్న కన్నం చూసారా? కాండం ముందు చూసారా? దాన్ని రాగి చెట్టు ఎలా మార్చుకుంటుందో తెలుసా? భూమిగా మార్చుకుంటుంది. ఆ ఇత్తనం ఆ కాండంలో మలిచి దాని వేర్లు భూమిలోకి ఎలాగైతే వెళ్తాయో దాని కాండంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ ఏరు ఏం చేసిందండి? ఈ తాటి చెట్టు కింద నుంచి తీసుకున్న నీళ్లుని ఆ కాండంలో ఉంటా ఎవరు తీసుకుంటున్నారు? మర్రి చెట్టు, రావి చెట్టు, యాప చెట్టు, ఏదో చెట్టు తీసుకొని అదేం చేస్తుందండి? దీన్ని వదిలేస్తుంది, దీన్ని గాలి వదిలేసింది.
అది బ్రహ్మాండంగా బతుకుతుంది. తాడి చెట్టు ఆడే అయిపోయింది, దాని దగ్గర నుంచి ఏమొచ్చింది? మనలోకి సత్యాన్ని దాచిపెట్టి, హల్లెలూయా, ఎవరు వస్తున్నారంట? సత్యాన్ని దాచిపెట్టి ప్రతి విషయాన్ని కామతత్వంతో చూపించే వాళ్ళు వస్తూ ఉన్నారు. మనం అసలు దాన్ని మర్చిపోయి వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మి గొర్రెల్లాగా పరిగెత్తుతూ ఉంటే, ఇరివేగంగా రాయబడుతున్న మాట మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు తన ఆయుధాగారంలో నుంచి ఒక ఆయుధాన్ని వదులుతా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఇదిగో భూమి, ఇదిగో నీ లెక్కకి అప్పచెప్పు అంటే అప్పచెప్పిద్దంట భూమి. సముద్రమా, ఇంక చాలు బయట పెట్టి వాళ్ళందరూ అంటే బయట పెట్టిద్దంట. మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి తప్పించుకోగలం. మనకు అప్పచెప్పిన పనిని మనం శ్రద్ధగా చేసినట్టయితే దేవుడి కృప మనం పొందుకున్న వాళ్ళంగా ఉంటాం. మన సమయం వచ్చినప్పుడు మనం గొప్పగా సమృద్ధిగా ఏం చేస్తామంట? ఏవో ఎట్లా ఉంటారో చూడండి ఇక్కడ. అదే యోధ పత్రిక 1వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. అసలు భోజనం చేయొచ్చు, చదవండి. అయ్యో, ఎట్టున్నారంట వాళ్ళు? ఎట్టున్నారండి? వాళ్ళు మనకు ప్రేమ పూస్తున్నారంట. ఎట్లున్నారంట? వాళ్ళకి మనకు ప్రేమ పూస్తా ఉన్నారు, వాళ్ళు పోషింపబడతా ఉన్నారు. ఆమేన్. తాడి చెట్టు తనకు తాను కోల్పోయింది. తాడి చెట్టు ఏదో ప్రేమ పూపిస్తానంటూ ఉంది ఆ రావి చెట్టు. కానీ ఎవరు తృప్తి పడ్డారండి? ఎవరు బాగా బలంగా ఫలించారు? రావి చెట్టే. తాడి చెట్టు అక్కడే పోయింది. మన విశ్వాస జీవితం అంతేనండి. ఈ లోకంలో వస్తున్న ప్రతి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయంలోకి తీసుకుంటూ చివరికి అసలు దాన్ని వదిలిపెట్టేశాము. అనవసరమైనంత మనం చేర్చుకుని ఇలా చేయొచ్చు అంట కదా, ఇలా రావచ్చు అంట కదా, ఇలా చేయొచ్చు అంట కదా, ఇదిగో ఇట్లా చేస్తే తవ్వచ్చు అంట కదా, అనవసరమైన ప్రశ్నలు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు, ఈ లోకంలో ప్రేమించాడు, అందుకే తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించాడు. ఇదిగో నీ కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి అవసరం లేదండి. ప్రార్థన చేస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, వచ్చి కానుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు బ్రతుకు, ఆదివారం ప్రార్థనకు వచ్చి కానుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవి బాగా నచ్చుతున్నాయండి జనాలు. ఆమేన్. ఇవి బాగా ఏమంటే ఈరోజు విశ్వాసకి ఎదగానికి కావాల్సింది. ఈరోజు విశ్వాసి ఇదిగో ఇప్పుడు వస్తున్న ప్రతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా ఎవరైనా ఊహించుంటారండి? ఇదిగో 70 రోజులు మనము మందిరానికి దూరం అవుతామని ఎవరైనా ఊహించుంటారా? ఎవరైనా ఆలోచించుంటారా? ఇదిగో ప్రకటనలో చెప్తానే ఉంది, రాబోతా ఉన్నాయి దినాలు. ఇదిగో బైబిల్ చించేసే దినాలు రాబోతా ఉన్నాయి. బైబిల్ జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి, చదువుకోండి, మనన చేయండి, హృదయంలోకి చేర్చుకోండి. ఎవరు చేస్తున్నారు? ఎలా ఎవరు చేస్తున్నారు? గొప్ప విషయం అంటే బైబిల్ మోసే ఓపిక కూడా లేక సరదాగా స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని హల్లెలూయా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నాం మనం? ఏం చేస్తా ఉన్నాం మనం? ఏమి నేర్చుకుంటున్నాం మనం? సంవత్సరాలు తరబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చివరికి ఇదిగో తీర్పు దినం వచ్చేసరికి వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ వెనక ముందు నిల్చున్నాం. ఏంటి మనం పొందుకుంది? ఏంటి మనం నేర్చుకుంది? ఏంటి మనం విడిచిపెట్టింది? మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరికి ఒక మాట కీర్తన గ్రంథంలోకి వెళ్తాం. మనం కీర్తన గ్రంథం 92వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. మనం ఎలా ఉండాలో తెలుసా? యెహోవా మందిరములో నాటబడిన వారమై మనము వారి దేవుని ఆలయంలో ఆమేన్. ఎలా ఉండాలంట మనము? చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్చర్యదుర్గమని యెహోవా యథార్థవర్తుడనియు
ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు, అయ్యో చూడండి అక్కడ ఆడే చేస్తారంట, ముసలితనమందు ఆమె 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 ఎవరి జీవితానికైనా ఇది కదండి కావాల్సింది, ఇది కాదా అండి? ఇది కదండి ఎవరైనా కోరుకునేది కాదండి. లేదు మధ్యలోనే అయిపోయింది ఇక నేను పోతాను అంటారు ఎవరన్నా, పోతాను అనుకునే వాళ్ళు అయితే హాస్పిటల్ ఎందుకు పోతాయండి? దానికోసం కదా ప్రయాస, దానికోసం కదా. ఈరోజు సంపాదించేవాడు కూడా చివరికి ఒక మాట అంటాడు తెలుసా, ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్టండి? దేనికండి? వీడు ముందే తెలిసి నేను చచ్చిపోతానండి, వీడికి ముందే తెలిసి నేను చచ్చిపోతాను, అందుకే నేను చచ్చిపోతే ఏం చేత, నేను చచ్చిపోగానే నా తరపున వచ్చే డబ్బులు మా ఇంట్లో రావాలా. ఒక క్లిప్ చూశాను నేను, ఇన్సూరెన్స్ వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, వాడికి అప్పు ఏదో వచ్చిందంట, అప్పు తీర్చాలంటే డబ్బులు రావాలంటే నేను చచ్చిపోవాలా, అందుకని వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కొమ్మక్కయ్యి మా ఆయన చచ్చిపోయాడని చెప్పేసి ఉడుకోబెట్టింది. ఆయన కూడా అట్టే కొడుకున్నాడు డబ్బులు వస్తాయని. బంధువులు వచ్చారు, ముక్కులో నుంచి రక్తం వచ్చిందని చెప్పి ముక్కులో దూది పెట్టారు. చచ్చిపోయిన తర్వాత వస్తాయంటగా, నేను ఎప్పుడు చూడలేదు, నేను వెళ్ళేసరికి అంత దూదులు పెడతా ఉంటాను, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా. చచ్చిపోతే ముక్కులో దూదులు పెట్టాలంట, లేకపోతే నీళ్ళు అయ్యో రక్తం ఏదో వస్తాంటగా. ఏందమ్మా చచ్చిపోయిన అట్ట మండేసావు, ముక్కులో దూది పెట్టాలా, లేకపోతే నీళ్ళు వచ్చేసి ఈగలు వచ్చేస్తాయి, ఈగలు పట్టేస్తాయి అని చెప్పి వచ్చిన బంధువులు ఏడుచుకుంటా ముక్కుల్లో. అది నిజంగానే చచ్చిపోయాడు ఆయన. ఆమె అప్పు తీరింది, భర్త లేడు. అప్పు తీరింది, భర్త లేడండి. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? బతికిన నాళ్ళు సంతోషంగా బ్రతకాలనేగా ప్రమాణాలు చేస్తారు. ఇదేం దౌర్భాగ్యం ఇవ్వాలా? ఇదేం దౌర్భాగ్యం అండి ఇవ్వాలా? మన జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం సంపూర్తిగా ముగించేంత వరకు దేవుడు మనకి ఏమి కానీడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మనం సంసోన్ లాగా ఈ లోకం ఎదేశాలు వేసినప్పుడు దేవుడు మనం కుడ్లు బీగడానికి కూడా శత్రువులకు అవకాశం ఇస్తాడు, కానీ ఆయన పని మాత్రం మన చేత చేయనివ్వకుండా మనల్ని ఆపడు, చంపడు. సంసోన్ గారి జీవితం మనం చూసామండి కదా. ఆయన దేవుడు పుట్టించింది ఎందుకు? ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టిస్తే ఈయన ఏం చేసి వచ్చాడు? దేవునికి విరోధం ఆయన పనులు చేసుకుంటూ వచ్చాడు. అందుకని ఏం చేశాడంటే దేవుడు వాళ్ళకే అప్పు చెప్పాడు, వాళ్ళకే దెబ్బలు తిన్నాడు కదా. గుండు గీశారంట, కళ్ళు పీకారంట, చిత్రహింస పెట్టారంట, కొట్టారంట. ఆయన చేసిన తప్పును బట్టి ఆయన కొట్టారు. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళ అమ్మ, నాకు తెలిసి వాళ్ళ అమ్మ అనుకుంటది, దేవుడేమో వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుడు లాగిచ్చాడు, ఇక్కడ చూడబోతున్నా ఎట్లా జరుగుతుందండి, దేవుడు మాకేం చేశాడని అనుకుంటున్నావా? మనకు కనపడేదే కళ్ళేగా, కానీ ఆయన అంతరంగము దేవుడికి ఎంత దూరం ఉందో ఎవరికి తెలుసు. ఆ రెండు చూసిన దేవుడు ఆయనకి అప్పచెప్పవలసిన ఆ శిక్షణ అప్పచెప్పాడు. కానీ దేవుడి పని ఆగిందా అండి? దేవుడి పని ఆగిందా? సంవత్సరం దేవుడి పని చేయకుండా చచ్చిపోయాడా? లేదండి, లేదు. చచ్చిపోయేంత వరకు కూడా కదా. ఆయన చివరి శ్వాస వాళ్ళని చంపిన తర్వాత చచ్చిపోయాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు నుంచో భయపడతా ఉంటే, ఇంకా నాకేదో రావాల్సింది ఇంకా రాలేదని మనం భయపడతా ఉంటే, ఇదిగో మనం దేవుడిని ఎక్కెక్కడ నమ్మాం, మనం చేసే ప్రార్థన ఇంకెందుకు? ప్రతిదీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ పోతాం ఉంటే ఇంకా ప్రార్థన ఎందుకు? ఇక మన దేవుడి చిత్తాన్ని ఎప్పుడు ఇష్టపడేది. చాలా మంది తెలుసా, ప్రభు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, అక్కడ నాకు కావాల్సిన సిద్ధపరచు, వీటి ముందు ప్రిపేర్ అయిపోయారు. ఇక్కడ ముందే ప్రిపేర్ అయిపోయాడు. ఇక్కడ ప్రభు నేను కారు కొనడానికి వెళ్తున్నా, తెల్ల కారు మనం చూసి వచ్చాను, పొడుగ్గా ఉంది, ఆ కారు నేను కొనాలనుకుంటున్నా, అక్కడ అంతా అడ్జస్ట్ అయ్యి ఏ కారు కొనాలో డిసైడ్ అయిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేసి చదువుతాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడైనా? ఏం చేయాలి దేవుడు? ఆయన అడిగింది చేయాలిగా. గుర్తుపెట్టుకుందాం, దేవుడి ఇష్టంలో మనం నడిచినట్లయితే ఒడిదుడుకు వచ్చినా మన పక్షాన దేవుడు ఉన్నాడు. ఆమేన్. మనకిష్టం చొప్పున కనుక మనం దేవుని విసిగించి మనం చేస్తే దానికి వచ్చే ప్రతి ఇబ్బంది మనం ఒక్కళ్ళమే ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కళ్ళమే ఎదుర్కోవాలి. దయచేసి మధ్య మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మనము ఆయన నీటి యోరను నాటబడిన వాళ్ళమై ఉండి
ఏం చేయాలంట? మన కాలం ఫలం ఇచ్చే వాళ్ళగా మనం ఫలము రాలేదని బాధపడొద్దు, భయపడొద్దు, వేరే వాళ్ళ మీద అసూయపడొద్దు, వేరే వాళ్ళ మీద కోప్పడొద్దు, వేరే వాళ్ళ విషయమై మనం తీర్పు తీర్చొద్దు. మనకు సమయం ఉంది, మనకి ఒక సమయము ఉంది. ఎంతమంది అండి కదా? అన్న ప్రార్థన చేసిందంట, ఎన్ని తిట్టుంటారు. ఆమె సమయం రాలేదు కాబట్టి దేవుడు ఆమెను అలాగనే, ఆమె సమయం వచ్చింది, ఏమైంది? గొప్ప ప్రవక్త ఈ భూమి మీదకి వచ్చాడండి. ఎంత గొప్ప ప్రవక్త తెలుసా? చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నా. ఆమె మనకు అలాంటి అదృష్టం వద్దా? అలాంటి ధన్యత మనకు వద్దా? ఈ చిన్న వాటికి జ్వరం భవంలోనే అబ్బా నేను ప్రార్థన చేశాను, జ్వరం పోయినా నేను ఇంతేనా? అబ్బా నేను ప్రార్థన చేయకూడదు, దేవుడు చేశాడు, కొంచెం ఇంతేనా? ఇది సంతోషమేనా? దేవుడు అంట, యేసు ప్రభు వారు అంటా ఉన్నాడు కదా, ఇదిగో ఆలోచించంత విశ్వాసం ఉంచండి. అది బాబురే నేను చేసే క్రియలు కాదురా బాబు, మీరు విశ్వాసం ఉంచండి, నాకంటే గొప్ప కార్యాలు. అరే దేవుడు చచ్చిపోయిన లేపారండి, దానికంటే గొప్ప కార్యాలు మనం చేయాలంటా ఉన్నాడు దేవుడు. చిన్న వాటికి మనం సంతోషపడిపోయి మన ఫలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరిద్దామండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలా? దేవుడు గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే మనం చేసిన పనులకి ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆమె ఎంత గొప్పవాడంటే మనం చేసే పనులకి ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత విశాల హృదయం అండి. అయితే దినములు చెడ్డవి కనుక, ఈ దినములు చెడ్డవి అండి. మనం మనుషులు కాదు చెడ్డవాళ్ళు, దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినములో చెడ్డ మనుషులు వస్తూ ఉన్నారు, అసత్య బోధ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనల్ని నిజమని నమ్మించడానికి అనేకమైన మార్పులు చేర్పులు ఎన్నో మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మన బుర్ర ఏమైంది? మనం నేర్చుకున్న భక్తి ఏమైంది? మనం చేసుకున్న ప్రార్థన ఏమైపోయింది? ఎంత నష్టపోతున్నాం మీకు తెలుసా? ఎంత నష్టపోతున్నారో మీకు తెలుసా? పిచ్చి విశ్వాసంతో మనం దేవుడికి దూరం అయిపోతున్నామండి. ఈరోజు గంట ప్రార్థన చేశాం, ఈ తృప్తితో మనం దేవుడికి ఎంత దూరం అవుతున్నామో తెలుసా? నువ్వు చేసిన గంట ప్రార్థన ఎంతసేపు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావో గమనించావా? దేవుడికి దూరం అవుతున్నావు. మనము దేవుడికి దూరం అవుతున్నాం. మనము మన కాలమందు ఫలించకుండా కారు ద్రాక్షాలు ఫలిస్తూ దేవుడికి దూరం అయిపోతున్నాం. దేవుడికి దూరం అవుతున్నామండి. ఆయనేమో మన కోసం స్థలాన్ని సిద్ధపరిచేశాడు, మన కోసం బంగారపు వర్ణాలతో ఇల్లు సిద్ధపరిచేశాడు. మనం మాత్రం కారు ద్రాక్షాలు ఫలిస్తూ ఉన్నాయి భూమి మీద. అయ్యో, నా పేరు పెట్టబడిన జనాంగం ఎందుకు నాకు దగ్గరగా రావట్లేదు? దేవుడు కన్నీరు విడుస్తూ మమ్మల్ని మొరపెడతామా? ఇక చాలు ప్రభువా, నేను ఇతరులను తీర్పు తీర్చింది ఇక చాలు, ఇతరుల మీద ఆధారపడింది ఇక చాలు, ఇతరుల వైపు నేను చూసింది ఇక చాలు. ఇదిగో నేను వాళ్ళని చేయాలనుకుంటున్న ప్రతిదీ కూడా, వాళ్ళు చేస్తున్నది ప్రతిదీ కూడా, నేను వాళ్ళ పక్షాన ఆలోచిస్తున్న ప్రతిదీ కూడా అది నా జీవితం మీద రివర్స్ అవుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకునేది ప్రభా, మీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, మిమ్మల్ని జీవాత్మను ధ్యానించాలి. అప్పుడే నేను సంతోషంగా జీవించగలుగుతాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, గొప్ప దేవా, మా మటుకు మేము నిస్సహాయులమే తండ్రి. ఈ చెడ్డ దినాల్లో, చెడ్డ లోకంలో ప్రభు మేము జీవిస్తున్నాం. ప్రభా, దుమ్ము వంటి వాళ్ళమే, ధూళి వంటి వాళ్ళమే, నీటి బుడగ లాంటి వాళ్ళమే. అయ్యా, మా అందాన్ని చూసుకొని, మా పరపతిని చూసుకొని, మా పరిస్థితిని చూసుకొని, మాకున్న తెలివిని చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని
మా బలహీనతలు చూసుకొని, మా బలాన్ని చూసుకొని, మా కడుపున పుట్టిన పిల్లలను చూసుకొని, మా తల్లిదండ్రులను చూసుకొని, మా బలగాన్ని చూసుకొని మా ప్రభువా విర్రవీగుతున్న మా జనాంగంలో మధ్యలో జీవిస్తున్నాం మేము. అదే నిజం అనుకొని ప్రభా దాన్నే అనుసరిస్తున్నాం మేము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నిజమైన విశ్వాసంతో భారము కలిగి మిమ్మల్ని మహిమపరచడం మరిచి చాలా రోజులైంది ప్రభా. ఇది ఒక రొటీన్గా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఒక వాక్యం వినాలి, రొటీన్ అయిపోయింది మాకు. అది మా జీవితం ఒక భాగం అయిపోయింది. మా జీవితం కాలేదు ప్రభా. మా జీవితంలో అది ఒక భాగం అయింది, కానీ అదే మా జీవితం కాలేదు. అందుకనే ప్రభువా ఎక్కువ మంది కూడుకోలేకపోతున్నాం, భయపడిపోతున్నాం ప్రభా. అయ్యో భయపడిపోతున్నాం. మా గురించి ప్రభువా మమ్మల్ని దర్శించడానికి విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఒకవేళ కరోనా మాకు వచ్చినా యేసు నామములో మీరు అది తీసివేయరా తండ్రి. ఆ ధైర్యం మాకు లేదు ప్రభా, లేదు ప్రభు. ఎందుకంటే నాకు తెలిస్తే నా విశ్వాసం ఏంటో, నేను చేసే ప్రార్థన ఏంటో నాకు తెలుసు కదా ప్రభువా. అందుకే నాకు ధైర్యం లేదు. సాకు చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీకు మొరపెట్టే వారిగా మేము ఉండాలి, మీకు మనం స్తుతించే వారిగా మేము ఉండాలి. మనస్ఫూర్తిగా హృదయ అంతరంగంలో నుండి మిమ్మల్ని మహింపరిచే విశ్వాస జీవితం అంతా. అయ్యో ఎంతమంది భక్తుల గురించి మేము చెప్పుకుంటాం, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా. మేము ఇప్పుడు ప్రభు అట్లా అయ్యేది. చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న శోధనలకే, చిన్న చిన్న ఇబ్బందులకే మేము సతమతం అయిపోతున్నాం ఈ భూమి మీద. ఇంకెప్పుడు ప్రభు బలమైన విశ్వాసంగా ఈ భూమి మీద నిలబడేది. మేము మాకు సహాయం దయచేయండి అయ్యా, మాకు సహాయం దయచేయండి ప్రభువా, మాకు సహాయం దయచేయండి అయ్యా, మాకు సహాయం దయచేయండి. మీకు ఇష్టమైన వారిగా మేము జీవించాలి తండ్రి, మిమ్మల్ని నమ్మిన వారిగా మేము జీవించాలి ప్రభువా. మీరు మమ్మల్ని ఎక్కడ నాటారో అలాగా మేము ఫలవంతంగా ఫలించాలి ప్రభువా. అయ్యా మేము కళ్ళు తెరుచుకున్నాం, మగపండి మా మీద మర్రి చెట్టు మలుస్తుంది, మేము కళ్ళు తెలుసుకున్నాము. ఇక మర్రి చెట్టుని మేము మలవనివ్వం ప్రభువా. అయ్యా మా స్వతహాగా మేము ఎదుగునట్లు, మీ కోసం మేము జీవించినట్లు ప్రభు మేము జీవించి కృప మాకు దయచేయమని ఈ మధ్యకాల దీనితో మమ్మల్ని దీవించి పంపించినట్టు యోగ్యత తిరిగి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు. నన్ను బట్టి, నా పనులను బట్టి, మీకు వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని బట్టి నన్ను శిక్షించగా మీ ప్రియ వారసుడిగా ప్రభు నన్ను చేసుకుని ప్రభు పవిత్రమైన పరిశుద్ధమైన మీ మాటల పలికే గొప్ప ధన్యతను మీరు నాకు దయచేశారు. మీకు వందనాలు. వినగలిగిన బుద్ధి మాకు దయచేశారు, గ్రహించాలనే ఆలోచన మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు. సాతాను ఇక్కడ ఈ మాటలు ఎత్తుకొని పోకుండా మా అందరి వీటిలో వాటిని ఆశీర్వదించి మా హృదయంలో అవి ఫలించినట్లు ప్రభు జనం మీద మీరు కోపగించుకొని పంపిస్తున్న ఏ ఆయుధము మమ్మల్ని ముట్టకుండా మా విశ్వాస జీవితంలో మేము బలం పొందుకునే స్థితి మాకు దయచేయమని మీ హస్తానికి మమ్మల్ని అప్పచెప్తున్నాం. చిన్నలను మొదలుకొని పెద్దల వరకు కూడా మీకు విశ్వాసముగా మనుషులకు చూపించేది కాదు, కానీ మీరు మెచ్చుకునే విశ్వాసంలో మేము జీవించినట్లు ఈ కార్యం మా జీవితంలో జరిగించమని మేము పొందుకున్న చేసుకున్న ఈ నిబంధన విశ్వాసమును మేము తొలగిపోకుండా మీరు మాకు సహాయం చేయమని, మా వెనుకుండి నడిపించమని, అనేకులు మీ వైపు నడిపించగలిగిన విశ్వాస జీవితం మాకు దయచేయమని, అలాంటి ఫలభరితమైన జీవితం మేము కలిగి ఉండడానికి మీ కృప దయచేయమని మీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు సేవకులకి, అదేవిధంగా సంఘ పెద్దలకి వందనాలు. దేవునికి స్తోత్రము. మరి ప్రత్యేకించి అన్నయ్య గారు మన సంఘాన్ని ప్రేమించి మరి మాస్కులు పంపించారు. మరి సంఘంలో అందరూ మరి ఇప్పుడు వచ్చిన అందరూ కూడా తీసుకోవచ్చు, ఇంకా మిగిలిన ఉన్నాయి వచ్చే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కనుక అందరూ కూడా మరి వచ్చే 14వ తారీఖు ఆదివారం దగ్గర కనుక అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే అది నాన్న ప్రభు వల్ల కార్యం ఉంటుంది. ఇవాళ అంటే ఎక్కువ మంది కూడలేమని చెప్పి ఈ రోజున ఆఫ్ చేయడం జరిగింది. కనుక మరి మీరు మన వాళ్ళందరికీ చెప్పాల్సిందిగా మరి 14వ తారీఖు మనం అందరం కూడి
మరి ముఖ్యంగా చెప్పండి, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలి. అలాగే వీలుంటే శానిటైజర్లు తీసుకొని రండి. ఇక్కడ మరి మీకు కూడా శానిటైజర్ ఇవ్వబడుతుంది రాసుకోవడానికి. మీ దగ్గర ఉంటే కూడా తీసుకొని రండి. మరి ఇది చిన్న బాటిల్ జేబులో పెట్టుకోవడం మంచిదని చెప్పి చెబుతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కనుక మరి దేవుని నామం పేరట ఇప్పుడు వరకు ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తాం. మరి చివరి ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఆరాధన ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుని ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రమునైనా అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి మరోసారి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువ. ఈ దినము నాయన మమ్మల్ని అందరూ కూడా ఈ రీతిగా సమకూర్చినందుకు మీ కృతజ్ఞత నాయన. ఈ దినము కూడా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుచుకుని గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా నాయన ఈ దినము వాక్యం ద్వారా మీ ప్రియ కుమారుని నిలబెట్టి మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞత నాయన. మేమందరం నాయన మీ ద్వారా పిలువబడిన కారణం ఏంటంటే మేము ఫలించాలి, మా పరిధిలో మేము నిలిచి ఫలించే వారముగా ఉండాలి, అనేక మందిని ఫలభరితమైన వారముగా మేము చేసేవారిగా ఉండాలని చెప్పి ఈ దినాన్ని మాకు సెలవించినారు. మా ప్రభా, మేము అయా నీ వాక్యమనే వారన నాటబడిన వారముగా ఉండి మా ప్రభా మేము ఫలభరితమైన జీవితము దినదినము ఆ జీవితాలను నాయన మరి నెవరవేసుకుంటూ నాయన పరీక్షించుకుంటూ మీ సన్నిధిలో నాయన మేము ఎదిగే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇట్టి మాట ద్వారా మమ్మల్ని అందరినీ ఈ దినాన్ని బలపరిచినందుకు మీ కృతజ్ఞత. మీ కుమారుడికి ఆయన మంచి ఆరోగ్య బలమును శక్తిని దాయిచేయండి. మా ప్రభు ఇంకా నీ సేవలు బహుగా వాడుకొని మీరు మహిమ పొందండి. ప్రభు మీకు వందనాలు నాయన. మీ సన్నిధికి అనేక మంది బిడ్డలు ఇచ్చుంటున్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ దినము రాలేకపోయిన బిడ్డతో మీరు మాట్లాడండి. మేమందరము కూడా నాయన 14వ తారీఖున కలుసుకొని మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యము దాయిచేయమని, మీరు మహిమ పొందమని, దిన దీవెనలు ఆశీర్వాదములు నాయన బిడ్డల మీద మెండుగా ఉంచి మీరు మహిమ పొందమని, ఎవరి బిడ్డలను దీవించండి నాయన. ఇదిగో మా ప్రభా, ఇదిగో రికార్డింగ్ చేస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ కార్యములు ఆరాధనలు పాల్గొంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా గోయల బిడ్డలను కూడా మీరు ప్రత్యేకతలు దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభా, ఇదైన దీవెనలు ఆశీర్వాదములు నాయన మెండుగా అనుగ్రహించి మీరు మహిమ పొందండి నాయన. మా పట్టణం నుంచి, మా దేశం నుంచి, మా ప్రాంతం నుంచి కరోనా అనబడిన వ్యాధిని, దానికి కారణమైన దాన్ని మీరు ప్రారంభిస్తున్నందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పడంతర వరకు ప్రభుతో కూడా మనలందరినీ బలపరిచి ఆయన కృపలో ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామముకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరోసారి మీరు మరి మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి, అంటే ఏళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి 14వ తారీఖు తప్పనిసరిగా ప్రభు బలం ఉంటుంది, అందరూ కలుసుకోవాలి. వీలుంటే అందరూ కూడా ఉపవాసం ఉండి రావడానికి మనస్సు కలిగి ఉండాల్సింది మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఇలా చేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఆమేన్.